హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మార్నింగ్ ఏం చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మేము మార్నింగ్ వాక్ వచ్చినామండి. వాక్ అయిన తర్వాత ఇది లేఅవుట్ చూపిస్తామండి. లేఅవుట్లోకి అయితే మేము వాకింగ్ వస్తాము. ఈరోజు మా కిడ్స్ వచ్చినారు, మా ఫ్రెండ్ కిడ్స్ మా కిడ్స్ వచ్చినారు. లాస్ట్ రౌండ్ అయితే ఉందండి నాది. నేను రౌండ్ వేస్తాను అనమాట. పిల్లలు వచ్చినారు, ఆడుకుంటున్నారండి. ఈ లేఅవుట్ ఎక్కువ ఉందన్నమాట. ఇది 6 or 7 రౌండ్లు వేస్తామండి మేము. అది ఫైనల్ రౌండ్ అండి. మా ఫ్రెండ్ది అయిపోయింది, ఆమె కూర్చోయింది. కిడ్స్ వచ్చినారని రెస్ట్ చేస్తున్నామంతే, లేదంటే మేమైతే త్వరగా ఇంటికి వెళ్ళిపోతామండి. ఓవరాల్ 7 అయిపోయింది. కిడ్స్ గేమ్స్ ఆడుకుందామని అవి ఇవి తెచ్చుకున్నారు. చూడండి, చెస్ బోర్డ్ తెచ్చుకొని ఆడుకున్నారు. ఇంటికి పోదామంటే వద్దు, ఇక్కడే కొంతసేపు ఉందాం ఆడుకొని పోదామంటే ఇంకా సరేలే పిల్లలు వచ్చినారు కదా అనేసి ఊరికే ఉన్నామండి. వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనేసి. ఇంటికి పోతే మళ్ళీ బయటికి రారు కదండి, అందుకని సరే ఆడుకొని చూసానమ్మ. ఈమె నా ఫ్రెండు. వాళ్ళకి ఒక అబ్బాయి అమ్మాయి, నాకు ఒక అబ్బాయి అమ్మాయి కదండి. ఇద్దరు జత సేమ్ క్లాసెస్ అండి. చదువుకునేది ఇప్పుడైతే ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయిపోయి హాలిడేస్ కదండి, సమ్మర్ అని వస్తామని వచ్చినారు. ఈరోజు చెస్ ఆడుతున్నారు. ఏది ఆడలే, కుళ్ళు చెడు వేసుకుంటారు. చూసాం ఎంతసేపు. వీళ్ళు కూడా సరిగ్గా రాదండి, నేర్చుకుంటున్నారు. చూడండి, దాంట్లో చదివేసి మూమెంట్ చేస్తున్నారు అనమాట. కొత్తగా నేర్చుకుందామని తీసుకున్నారు. మార్నింగ్ అంతా బాగుందండి. ఇంకా అయిపోయింది అనేస్తున్నారు. నేను గెలిచినాను అనుకునేస్తున్నారు. ఎవరు గెలిచినారు అయితే చూడండి. ఎత్తిపెట్టినారు. ఇప్పుడు షటిల్ ఆడదామంటున్నారు. మళ్ళీ ఇంటికి పోదామంటే వద్దు, ఇంకొంతసేపు ఉందామని షటిల్ ఆడినారు. అంతా 2 minutes అంతేనండి, ఏది శుద్ధాన ఆడలేదు. చూడండి, ఇప్పుడు షటిల్ ఆడుతున్నారు పిల్లలు. ఇంకా పిల్లలకి ఎంకరేజ్ చేయాలి కదండి, అందుకనేసి కొంతసేపు వెయిట్ చేసినాము. ఎంతసేపు ఆడతారో ఆడుకొని అనేసి ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఇంటికి పోదామని కూర్చున్నాం, నేను నా ఫ్రెండు. వీళ్ళైతే ఇదే, వాళ్ళిద్దరు కూర్చొని ఏందో మొబైల్లో చూస్తున్నారు. వీళ్ళిద్దరైతే షటిల్ ఎక్కువైందండి నాకు. ఇంకా ఆడుకొని పిలుచుకొని వచ్చేసినాము. టిఫిన్కి అయితే నేను ఆలుగడ్డ పళ్ళెం చేస్తామని దోశ అండి ఈరోజు మా ఇంట్లో. ఒక సైడు ఉడకపెట్టుకుంటున్నాను ఆలుగడ్డని, ఇంకొక సైడ్ చట్నీకి అయితే పల్లీలను అయితే వేయించుకుంటున్నాను అనమాట. దోరగా లైట్గా వేయించుకుంటున్నాను అనమాట. వేయించుకొని మిక్సీకి వేసుకుందామని చూస్తున్నాను. పొద్దున్నే కరెంటు తీసేస్తారండి, ఒక 8కి తీసేస్తారు. త్వరగా వేసేసుకోవాలి సమ్మర్లో. పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను. చూడండి, నేను టమోటాలు ఒక 2, ఎర్రగడ్డ ఒక 1/2, 10 పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ ఒక గడ్డ అంతా కలిసి వేపుకుంటాను అనమాట. పచ్చివాసన పోయే వరకు. స్మెల్ అయితే బాగుంటుంది చట్నీ అనేసి వేసుకొని చట్నీ చూడండి ఇలా వేయించుకొని చట్నీకి అయితే వేసుకుంటాను. పల్లీలను అయితే ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. చల్లారని మిక్సీకి వేస్తే వేడిది బాగుంటుంది అనేసి చల్లారని పక్కన పెట్టుకున్నాను. అంతలోపలి వేయించుకున్నాను టమోటాలని. ఎంత వేయించుకున్నాను చూడండి, కొంచెం అట్లా లైట్గా ఫ్రై అయితేనే తీసేసాను అనమాట. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. తీసుకొని మిక్సీ వేసేయాలండి. కరెంట్ అయితే వెళ్ళిపోతుందని చెప్పినాను కదా, మాకైతే కరెక్ట్గా కరెంట్ టైంకి వెళ్ళిపోతుందండి. చూడండి, కొంచెం ఇట్లా లైట్గా బ్రౌన్గా వస్తే చాలు. టమోటో కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుందండి. నేను అన్నీ కొంచెమే అండి క్వాంటిటీ, అందుకని అన్నీ ఒకేసారి వేసేస్తాను, లేదంటే సపరేట్ వేయించేదాన్ని అనమాట. చూడండి, ఇంకా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. పల్లీలు వేసుకొని ఉప్పు వేసుకొనేసి మిక్సీ పట్టడమేనండి. అంతలోపల ఆలుగడ్డ ఉడికిపోయిందండి. దాన్ని పొట్టు తీస్తామని చూడండి, పల్లీల చట్నీ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను. ఉప్పు, కొత్తిమీర, ఒక తొల ఇది వేసినాను అనమాట, చింతపండు వేసినాను, చూపించలేదు. మిక్సీకి పట్టినాను, అప్పుడే కరెంట్ పోయింది. ఇంకా సరేలేని దాన్ని పక్కన పెట్టి ఆలుగడ్డ పల్లెనికి ఫ్రై చేసుకుంటాను అనమాట. ఎర్రగడ్డలు ఒక 2, 3 వేసినాను. పచ్చిమిరపకాయలు కావాల్సినన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆలుగడ్డలోకి నేను ఎగ్ని కూడా వేసామనుకుంటున్నానండి. ఎగ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి.
ఎగ్ బాయిల్ చేసుకొని తినే బదులు రొటీన్గా వద్దనేసి ఈసారి ఇలా చేస్తానండి, బాగుంటుంది. చూడండి ఇలా కొట్టి వేసేసుకుంటున్నాను నేను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని వేసుకునేది అనమాట. ఎగ్ తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. పిల్లలకి కొత్తగా ఉండాలని అందుకే నేను ఆలుగడ్డలో వేసినానండి, బాగుంటుంది. ఎగ్ తినడం వలన ఎముకలు కూడా దృఢంగా ఉంటాయండి. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. కంటి చూపు మెరుగుపడుతుందండి. అన్నిటికీ యూజ్ఫుల్ అండి. బరువు తగ్గడంలో కూడా యూజ్ అవుతుందండి. ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మంచిగా లభిస్తాయని ఇలాగే వేసేస్తాను అనమాట. పళ్ళెంలో చపాతీకి బాగుంటుంది, దోశకి బాగుంటుందని ఇలా చేసినాను. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం పసుపు, కారం వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ఉప్పు సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. అంతే అండి, ఫ్రై చేసుకోవాలి కొంచెము. ఇంకా నేనైతే పక్కన పాన్ పెట్టుకొని రెడీ చేసుకున్నానండి. దోశ వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి, హెల్త్ ఫుడ్ అండి. పళ్ళెం అయితే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉందో దోశ వేసుకున్నాను నేను. ఇంకా చూడండి, దోశకి చట్నీ పళ్ళెం బాగుంటుందండి. కరెంట్ వచ్చింది, మిక్సీకి వేసేసినాను నేను. తర్వాత చూడండి ఇలా వేసుకొని తినేయడం అండి. ఈరోజు వీడియో ఇదే అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.